నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ 1న ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో సీఎం చంద్రబాబు పర్యటన, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమం. పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. కామారెడ్డిలో రైల్ రోకో చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్. డిసెంబర్ 1న ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ శివకిషోర్, సీఎం ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం, హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసే ప్రాంతం ఎంపిక, రూట్ మ్యాప్, రైతన్న మీకోసం కార్యక్రమం, భద్రతా చర్యలు, క్యాడర్ సమావేశం వేదిక, పార్కింగ్, ప్రజల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుస్మిత, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, నిడమరు సీఐ రజనీ కుమార్, చేబ్రోలు ఎస్ఐ సూర్యభగవాన్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు పాల్గొని పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళల ఉన్నతి కోసం పాటుపడిన గొప్ప నాయకులు మహాత్మా జ్యోతిరావు పులే అని కొనియాడారు. లింగ వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించడమే కాకుండా స్వయంగా తన భార్య సావిత్రిబాయి పులేని చదివించి టీచర్ని చేసి ఎంతో మంది మహిళలకు ప్రేరణగా నిలిపారని తెలియజేశారు. అంతేకాకుండా 175 ఏళ్ల క్రితమే కుల వివక్షతకు వ్యతిరేకంగా పులే పోరాడారని, ఆయన ఆశయాలను తన 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ కొనసాగించారని గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కావాలని కోరుకునేవారు, సమాజంలో అసమానతలు లేకుండా ఉండాలనే ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించే రోజు నుంచి కూడా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజున పూలే గారు ఏ ఆలోచనలతో అయితే, ఏ ఆశయాలతో సమాజంలో మార్పు కోసం ఆయన ప్రయత్నం చేశారో, ఆయన ఆలోచనల్ని, ఆశయాల్ని పునాదిగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నిజంగా ఇవాళ చరిత్ర, పూలే గారి చరిత్ర చూస్తా ఉంటే, ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే దేశంలో ఉన్నటువంటి అంటరానితనం కానీ, దేశంలో ఆ రోజున ఉన్నటువంటి విద్యకు సంబంధించి మరీ ముఖ్యంగా మహిళల్ని విద్యకి దూరం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమలాగా తన భార్య సావిత్రి పూలే గారితో కలిసి ఆ రోజు దేశవ్యాప్తంగా మహిళలు చదువుకోవడానికి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు, దాంతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని తొలగించడం కోసం పెద్ద ఉద్యమే చేపట్టి ముందుకు సాగినటువంటి పరిస్థితులు, అవన్నీ కూడా చూస్తూ ఉంటే నిజంగా అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించిన తరువాత ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం, మరీ ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి పరిస్థితుల్లో పూలే గారు ఆశించినట్లుగా విద్యకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జ్యోతిరావు పూలే గారు ఏ రకంగా స్వతంత్ర సమర యోజనలో కానీ మహిళా ఉద్ధరణ, ఆయన ఏ రకంగా మహిళలకి ప్రోత్సాహాన్ని కల్పించారు అంటే, సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరావు పూలే గారి సతీమణి. ఆమెని ఆ రోజుల్లోన మహిళలకి విద్య అన్నది లేదు, విద్య అన్నది కల్పించాలి అని అంటే ఒక మహిళ విద్యావేత్తగా ఉంటేనే ఆ మహిళ దగ్గరికి మిగతా మహిళలు వచ్చి విద్యను అభ్యసిస్తారు అన్న ఒక విధానాన్ని ముందుకు తీసుకొచ్చి జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిరావు పూలే గారిని విద్యావేత్తగా ఆమెను తయారు చేసి ఆమెకి విద్యను నేర్పించి ఆమె ద్వారా మిగతా మహిళలకి విద్యను నేర్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ప్రభుత్వానికి, మన పార్టీకి కూడా పూలే గారి లక్ష్యాలు, సిద్ధాంతాలు, ఆశయాలు ఒక ఎజెండాగా పెట్టుకుని అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే, లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని మనం గర్వంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన మహిళలకి
విద్య అభ్యసించాలి, మహిళలు బాగా చదువుకోవాలి, మహిళా సాధికారత ద్వారానే సమాజం బాగుపడుతుందని చెప్పని కలలు కన్నటువంటి వ్యక్తి. మాటని ఆ సిద్ధాంతాన్ని మనం 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు మహిళా సాధికారతని ఏ రాష్ట్రంలోనూ జరగనంతగా పేదరికాన్ని పోగొట్టడానికి, మహిళలు చదువుకోవడానికి, మహిళలు ఆర్థిక ప్రగతి సాధించడానికి, మహిళలకి రాజ్యాధికారం ఇవ్వడానికి కృషి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజున వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈ పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. ఇక్కడ కోస్తా జిల్లాలు కానీ అలాగే తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ దేవస్థానం అంటే కూడా చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానం. ఈ దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఏ విధంగా అయితే చేస్తున్నారో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తూ తిరుపతి తర్వాత అత్యంత వైభవంగా జరిగేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానంలో 7 వారాలు ప్రదక్షిణలు చేసి ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైన అభిప్రాయం. ఈ రోజున ఈ దేవస్థానానికి వచ్చి దర్శించుకునే భాగ్యం మాకు కలిగినందుకు ఈ దేవస్థానం కమిటీ వారికి నా ఇక్కడ దూపరకు నమస్కారాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. సభకు సర్పంచ్
తాతపూడి ప్రగతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో పడమర విప్పర్రు, రాచర్ల, కొండేపాడు, జగన్నాథపురం రోడ్లను నూతనంగా నిర్మించారని తెలియజేశారు. క్షేత్రస్థాయిలో ప్రధాన సమస్యలను ప్రజల నుంచి తెలుసుకునేందుకు తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. సమస్య పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గెలిచే వరకు ప్రజలు ఓటు అడిగి ఆ తర్వాత ప్రజలు మన కోసం నిధుకోవాల్సిన అవసరం లేకుండా మనమే ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులు మనతో పాటు సమన్వయం చేసుకుని ప్రజల సమస్యను పరిష్కారం దిశగా ఇక్కడ సమస్య వచ్చిన 10 రోజుల్లో మనం సమస్య పరిష్కరించే దిశగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ అల్లంపురం గ్రామంలో చాలా సమస్యలతో కూడుకున్నటువంటి పెద్ద గ్రామం. గత పరిపాలకులు ఇక్కడ సర్పంచ్ చేస్తానన్న పెద్దలు చెప్పినా కానీ వినకుండా ఎక్కడ కూడా వీళ్ళకి సహకరించలేదు. మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అందరి సహకారంతో కూటమి నేతలంతా కలిసి ఒక ఫ్యామిలీలో ఉండి అన్ని చోట్ల కూడా రోడ్లు లేని చోట రోడ్లు వేయడం, ఏదైతే నీరు కలుషితం అవుతుందో అక్కడ ట్రైన్ కట్టించి ఏర్పాటు చేయడం, మరి ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఫస్ట్ టైం మనం అల్లంపురం ఊళ్ళో రోడ్డే లేదు, మనం వచ్చేటప్పటికి పట్టుబాటు నుంచి అల్లంపురం రోడ్ లేదు. అక్కడ మనం పరిష్కారం దిశగా మనం స్టార్ట్ చేసాం. ఇక్కడికి వచ్చిన ప్రధాన సమస్యలు కాలువతో డ్రైనేజ్ సమస్య ఉంది. అది ఖచ్చితంగా ఇప్పుడు రాజుగారికి, ఇక్కడ సర్పంచ్ గారికి, ఎంపీటీసీలు ఇద్దరిని ఈ గ్రామానికి మనం 2 కూడా ఉన్నాం. ఆ రోజుల్లో కూడా సర్పంచ్ని గెలిపించారు, 2 ఎంపీటీసీని గెలిపించారు. అంటే ఈ గ్రామ ప్రజలకి ఎంత మీరు ఆ రోజు వ్యతిరేకత ఉన్న ఆ పార్టీ మీద వ్యతిరేకత చూపించారు మీరు అర్థం చేసుకోండి. మరి వాళ్ళందరూ కూడా మన తరపు నిలబడి పోరాటం చేసినా కానీ పని చేయించలేకపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కూడా అలా ఉండకూడదనే ఉద్దేశంతో ఇక్కడ గ్రామ పెద్దల సహకారంతో మంచి ఐకమత్యంగా ఉండి మన అందరూ కూడా ఏ సమస్య ఉన్నా మనందరి సమస్యగా భావించేటువంటి ఊరు ఇది. మరి ఖచ్చితంగా మీరు అడిగిన ఏది నేను నో చెప్పదలుచుకోలేదు. ఏమన్నా 5 సంవత్సరాలు కాదు, నాకు పవర్ ఇచ్చినంత వరకు మీ గ్రామ అభివృద్ధి కోసం నేను ఎప్పుడు మీకు అండగా ఉంటాను. ఏ గ్రామం వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా మనం పనిచేస్తూ ఉన్నాం. ఇంకా పొంత రోడ్లు అంటే ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పొంత రోడ్లు మార్కెట్ యార్డ్ నుంచి రైతుల దగ్గర చెస్ కట్టి చూడటం కానీ ఎక్కడ కూడా పొంత రోడ్లు అయినటువంటి సందర్భం మనం చూసాం. ఇవాళ గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కళ్యాణ్ గారు అందరికీ చెప్పడం జరిగింది. అయ్యా మనం కట్టి చెస్ని మనం రైతుల కోసం వాడాలి. ఇవాళ ఒక ధాన్యం బస్తా తేవాలంటే 5 నుంచి 10 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. కాబట్టి దయించి అన్ని పొంత రోడ్లు వేయమని చెప్పి కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మనం అన్ని కూడా చేసే విధంగా మీరు ఎస్టిమేషన్లు ఇస్తే నేను చేయించాలని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.